ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్య యువకుడిపై ఎస్ఐ అనుచిత ప్రవర్తన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్ఐని ఇప్పటికే వీఆర్కు పంపామన్నారు. బాధిత ఆర్యవైశ్య యువకుడు అతని కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత ఫోన్లో పరామర్శించారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఎస్పీతో మాట్లాడారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆర్యవైశ్యులకు అండగా నిలిచింది ఎప్పుడూ తెలుగుదేశమే అని ఆయన పేర్కొన్నారు. స్వలాభం కోసం వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చామని, ప్రజలు చీత్కరించిన వైసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మంత్రి విమర్శించారు. పొదిల్లో ఒక పొరపాటున ఒక సంఘటన జరిగింది. ఆర్యవైశ్య వ్యాపారుల మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ యొక్క దుందుడుకు చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా గ్రహించింది. సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో మాట్లాడడం, అదేవిధంగా ఎస్ఐని కూడా మందలించి వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని వీఆర్ కూడా పిలవడం జరిగింది. ఆ రోజు మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు కూడా అందుబాటులో లేనందునే ఉగ్ర నరసింహారెడ్డి గారిని పంపించాం. ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు మా హోంమంత్రి గారు అనిత గారు బాధిత వ్యక్తులతో, తండ్రి కొడుకులతో కూడా మాట్లాడడం జరిగింది. దీని విషయంలో నిన్న ఆర్యవైశ్య సోదరులు నిరసన తెలిపారు. తెలుగుదేశం